హుదూద్ తుఫాన్ సృష్టించిన బీభత్సంలో తీర ప్రాంతంలో ఆవాసాలు కోల్పోయిన మత్స్యకారులకు అప్పటి ప్రభుత్వం పక్కా ఇళ్ల నిర్మాణానికి కుందువానిపేట వేదిక చేసింది. ఈ తీరంలో మొత్తం 280 ఇళ్లను నిర్మించారు. అప్పటి నుంచి ఎవరైతే సర్వస్వం కోల్పోయినటువంటి మత్స్యకారులు ఉన్నారో వారి జాబితాలను కూడా రూపొందించారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన చేయబడగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా గృహప్రవేశకులకు అనుకున్నటువంటి నిర్మాణాలు చేపట్టారు. కాకపోతే ఈ 280 ఇళ్లలోనే కేవలం 6 లబ్ధిదారులకు మాత్రం ఇప్పటికీ గృహప్రవేశం చేసే అదృష్ట భాగ్యం కలగలేదు. ఎందుకు వారికి ఆ దుస్థితి కలిగింది? ఈరోజు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ సమక్షంలో వారు నూతన గృహప్రవేశం చేశారు. వారికి ఇన్నాళ్ళుగా ఆ పక్కా ఇల్లు ఎందుకు పొందకుండా ఈరోజు బాధితులుగా ఉండిపోయారు. వారికి ఈరోజు ధర్మాన ప్రసాద్ ఎందుకు బాసటగా నిలిచి ఈరోజు వారి గృహప్రవేశం చేశారనేది గృహప్రవేశం చేసినటువంటి లబ్ధిదారులు అంటున్నారు. ఎప్పుడు ఇల్లు కేటాయించారు? మీకు ఇన్నాళ్ళకి ఈ గృహప్రవేశం చేసే అదృష్ట భాగ్యం కలగడం వెనుకున్నటువంటి అభిమాని ఎవరు? ధర్మాన ప్రసాద్ గారు. మాకు ఇప్పుడు వచ్చేసి ఇల్లు గృహప్రవేశం చేసింది ధర్మాన ప్రసాద్ గారు. ఫస్ట్ స్టార్టింగ్లో తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు మాకు ఇల్లు ఇవ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన జగనాన్నకి మేము ఓటేస్తామని తరపున వీళ్ళు మాకు ఇల్లు ఇవ్వకపోవడానికి కారణం, అది మెయిన్ పాయింట్. అంటే ఈ కుందువానిపేట గ్రామస్తులే వేరు. 280 మందిలో కేవలం మీ 6 ఓట్లు వేసారనేటువంటి అక్కసా? అంటే మీ 6 కుటుంబాలే జగన్ ఓటు అంటే ధర్మాన ప్రసాద్కో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేసారనేసి వాళ్ళు ఈరోజు గృహప్రవేశం అడ్డుకున్నారా? అడ్డుకున్నారు. అదే అంతే సార్. మాకు వేరే ఉంటే మేము ఈ పార్టీకి తప్పించి వేరే పార్టీకి మేము వెళ్ళాం, తెలుగుదేశం పార్టీకి వెళ్ళమనేసి వీళ్ళకి ఇవ్వకూడదనేసి మెయిన్ పాయింట్ తోటి మా ఇల్లుని ఆపేస్తారు సార్ ఇంతవరకు. లేకపోతే ఎప్పుడో వచ్చిన ఇల్లు 1 ఇయర్ అప్పట్లో కూడా 5 మంత్ అయ్యింది, ఎప్పుడు కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు కూడా యారు ఇల్లు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇంకివ్వడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మా సర్పంచ్ గారు చాలా ప్రయత్నం చేసి మాకు ఎంతో మేలు చేశారు సార్. ఇప్పుడు మన ధర్మాన ప్రసాద్ గారు వచ్చి మాకు ఇంత హెల్ప్ చేసి మాకు ఇల్లుని గృహప్రవేశం చేసి మాకు మేలు చేశారు సార్. అది సంతోషం సార్. ఎట్టకేలకి వారికి గృహప్రవేశం చేసే అదృష్ట భాగ్యం కలిగించినటువంటి మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ చొరవ ఈ రోజు మాత్రం గృహప్రవేశం చేసే అదృష్టం కలిగింది. ఈ గ్రామస్తులే మీరు, మీ మీద ఎందుకు ఇంత అక్కసుగా ఈరోజు ఆ ఇల్లు ఇవ్వడంలో మీకు జాప్యం చేశారు? అదే కారణం సార్. అతనికి ఓటు అతనికి వేయం కాబట్టి మాకు ఆపేశారు సార్. అతనికి మేము వేస్తే మాకు ఇప్పిస్తారు, మేము వాళ్ళకి వేయలేదు కాబట్టి ఆ నమ్మకంతో మాకు ఇలాంటి పని చేశారు సార్. అంటే మీరు చూపించి ఓటేశారా ఏంటి? మీ 6 కుటుంబాలు వాళ్ళకు అనుమానం కలిగింది సార్. మేము వాళ్ళకి వేయమనేసి నమ్మకంతో ఇలా చేశారు. ఇలా చేయబట్టి నవ్వుతే 10 మందిలో మాకు జరగవలసింది మాకు ఇలా సింగిల్ చేయించారు. అది అతను ఆ సారుని బట్టి మాకు ఈరోజు దేవుడిలాగా కాపాడారు. ఇప్పుడు మాకు ఇల్లు లేదంటే మేము చాలా ఇబ్బంది పడతాము, చాలా బాధపడతాను. వాన వచ్చినా వర్షం వచ్చినా చాలా కష్టపడ్డాం సార్. ఈరోజు సర్పంచ్ గారు మాకు ఒక దేవుడిగా మాకు అండగా నిలబడ్డారు. అదే మాకు చాలు సార్. సొంతింటి కళ నెరవేరిందని వారి ఆనందం కళ్ళల్లో కన్నీళ్ళే ఒక స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం గృహప్రవేశం చేసే ఇంకో మహిళ కూడా ఉన్నారు. మీకు అందరితో పాటు గృహప్రవేశం చేసే అదృష్ట భాగ్యం ఎందుకు నోచుకోండి సార్? మేము వాళ్ళకి ఓటే లేదనే మాకు ఇలాగా వచ్చిన ఇల్లు కూడా రానివ్వకుండా చేస్తారు సార్. సర్పంచ్ గారు మాకు వచ్చేలాగా చేస్తారు. అతనికి నమస్కారం పెట్టి జాబితాలో మీ 6 లబ్ధిదారుల పేర్లు ఉన్నాయి. పేర్లుండి కూడా ఎందుకు తప్పించారు? ఏమో సార్ తెలీదు. తనకి ఓట్ల కోసం అలాగా మాకు ఇలాగ చేసి ఇల్లు ఇవ్వకుండా చేస్తారు సార్. వచ్చిన పేరు కూడా రానివ్వకుండా చేస్తారు సార్. సచివాలయం కూడా వెళ్ళి మా పేర్లు మార్చాలని కూడా చేస్తారు. అదే అతనికి కక్ష. ఈ విషయంలో మీరు చేసినటువంటి పోరాటం సర్పంచ్తో పాటు ఈరోజు ఒక మాజీ మంత్రి హోదాలో ధర్మాన ప్రసాద్ దగ్గరుండి గృహప్రవేశం చేయించారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆవాసం ఉండేందుకు ఎవరైతే మీ మీద అక్కసుదారులు అసలు ఉండనిస్తారు అనుకుంటున్నారు? ఉంటుంది సార్, ఉన్నిస్తారు సార్. అదే అతను మరి ధర్మాన ప్రసాద్ ఉన్నారు కదా, అతనే చూసుకుంటారు. అంటే ఇల్లే రాకుండా చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు గృహప్రవేశం చేసిన తర్వాత మిమ్మల్ని ఇళ్లలో నివసించే పరిస్థితి ఉంటుందా గ్రామంలో? ఉంటుంది సార్, ఉంటుంది సార్, ఉంటుంది. మాకు నమ్మకం ఉంది. సర్పంచ్ గారు ఉన్నారు కదా, నమ్మకం ఉంది. సరే చూస్తే కనుక ఎట్టకేలకి ఈరోజు గృహప్రవేశం చేసావు, అది ఒక మాజీ మంత్రి సమక్షంలో. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది సార్. అంటే ఈ గృహప్రవేశం చేస్తారని అనుకున్నావా ఎప్పుడైనా? అనుకోలేదు సార్. మా ప్రెసిడెంట్ వచ్చి మాకు హెల్ప్ చేశాడు కాబట్టి, ఇప్పుడు మేజర్ ప్రెసిడెంట్ వచ్చి హెల్ప్ చేశారు కాబట్టి మాకు సంతోషంగా ఉన్నది సార్. రేపు పొద్దున్నాడు ఏమైనా చేశాడు అనుకో మేము తిరగబడతాం సార్. ఎందుకంటే ఇంతకుముందు నాకు ఖర్చు కట్టాడు సార్, నాకు కొట్టాడు కూడా సార్. ఇలాగే అడగలేనికని వచ్చాను, కొట్టేశాడు సార్.
కొట్టేసాడు, పోరెట్టేసిన కూడా వెళ్ళాం సార్. ఎవరు పట్టింపు చేసుకొని ఏడుచుకొని వెళ్ళిపోయింది సార్. అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే ఆ పాకతోటే ఉన్నాడు వాడు. మేము ఎప్పుడైనా సరే జగన్కే వేస్తున్నాం సార్ ఓటు. ఎప్పుడూ వాళ్ళకే వేస్తుంది ఓటు, మాకు ఈకంటుందని అనేసి ఆ పాక నుంచి మాకు పట్టుకున్నారు సార్. కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఓటేస్తున్నాను అక్కస్తో ఈరోజు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కుందువానిపేట గ్రామంలో కట్టినటువంటి హుదూద్ ఇల్లు పంపిణీలో లబ్ధిదారులు జాబితాలో పేర్లున్న ఈ 6 కుటుంబాలకు మాత్రం గృహప్రవేశం చేసే అదృష్ట భాగ్యం కలిగింది. ఈ పరిణామాలు ఎలాగుంటాయి? రేపు మళ్ళీ మీ ఇళ్లలో ఆవాసం ఉండేందుకు ఏదైతే మీ మీద కక్ష సాధించి పాల్పడ్డారో వాళ్ళు ఉన్నిస్తారనుకుంటారు. ఉండిస్తారు సార్, పక్కాగా. ఏ నమ్మకం మెచ్చారు? మా సూజ్యం ఉన్నారు, పక్కాగా ఉండిస్తారు, అది నిజం. అంటే ఈరోజు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ అంటున్నారు, మీ సర్పంచ్ కూడా మీకు వెన్నుదన్నుగా ఉన్నారని మాకు గౌరవం, అంతే సార్. ఎటకేలకు కాదు రాదు కూడదు అనుకున్నటువంటి ఇల్లు వచ్చింది. ఈరోజు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ సమక్షంలో ఈరోజు గృహప్రవేశం చేశారు. నిర్భయంగా సొంత ఇంట్లో కుటుంబాలతో ఆనందంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఆనందంగా ఉంటాం పరిస్థితి ఉన్నదండి. మాకు ధర్మాన ప్రసాద్ అన్నయ్య, మా ప్రెసిడెంట్ అన్నయ్య మాకు ధైర్యంగా ఉన్నారండి. ఏదొచ్చినా మాకు చెప్పండి, మేము చూసుకుంటామని చెప్పేసి మాకు అన్నారు. ఇంట్లో కూడా ఈ రోజు నుంచి ఎక్కడ ఉండండి అని చెప్పారు. ఏదొచ్చినా మా దగ్గర మీరు రండి, మేము ఆదుకుంటామని చెప్పారండి. ఈ సొంత ఇంటిని దక్కించుకునేందుకు ఎన్నాళ్ళుగా పోరాటం చేశారు? మాకు 4-5 సంవత్సరాలు పెట్టి పోరాటం చేసామండి, మాకు దక్కలేదు. కానీ ఎన్ని దగ్గరకు మాకు సూర్యమణి తిప్పారు మా ప్రెసిడెంట్. తిప్పినప్పటికి ఇప్పుడు జరిగింది, మాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఇంతకుముందు అతను తెలుగుదేశం అతనికి డబ్బులు కూడా కట్టించారండి మాకు. ఆ డబ్బులు కట్టినప్పుడు కూడా మాకు ఇల్లు ఇవ్వలేదు. ఎందుకంటే మీకు ఇవ్వము అని అనేసి అన్నారు. సరే ఎలాగుంటుందమ్మా, మేము పోరాడతాను రండి, ఏదైనా నేను చూసుకుంటాను, మీ తరపున నేను ఉన్నాను అని చెప్పేసి పోరాడారు. ఇప్పుడు మాకు దక్కించారు, అదే వందనాలండి. కానీ ఉచితంగా ఇవ్వాల్సినటువంటి ఇల్లులో డబ్బుల ప్రమేయం ఎందుకు వచ్చింది? అంతే, డబ్బులు అంతే ఫస్ట్ నుంచి డబ్బులు కట్టాలండి. డబ్బులు కడితే కొట్టేస్తామనేసి అన్నారనేసి మేము కట్టాం. మేము ఎంతమంది, ఇద్దరు, మా ఆయన మా మరిది ఉన్నారు. మీరు పెద్దలు కాబట్టి మీరే డబ్బులు కట్టండి అని మేము 12,000 కట్టాము. కట్టినప్పుడు కూడా మాకు ఇవ్వలేదు. ఎందుకని మీకు లిస్టులో పేరు వెనక్కున్నది, వెనకిస్తాం అనేసారు. అప్పటికి మేము ఆపేసాము. 2 సార్లు పంచినోడు వెళ్ళాము. ఈ అన్నయ్యకి అడిగితే అమ్మ మీకు వెనక్కిస్తాను, ఇప్పుడు అందాక ఆగండి అన్నారు. ఆగాము. అతను పంచినోడు వెళ్తే మీకు ఇవ్వమని అనేసారు. పాలకైపోం. మళ్ళీ అతని దగ్గరికి వచ్చాము. ఈ అన్నయ్య దగ్గరికి వస్తే మీకు ఎప్పటికైనా ఇల్లు ఇచ్చే బాధ్యత నాది, ఏదైనా ఇవ్వకపోతే నాకు అడగండి అని చెప్పేసి ఒప్పుకున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మాకు ఇచ్చారు. అతనికి మా వందనాలు. హుదూద్ ఇళ్ల పంపిణీలో కక్ష సాధింపుల ధోరణికి పాల్పడినటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, కూటమి ప్రభుత్వం నాయకులు కావచ్చు, కుందువానిపేట గ్రామంలో సర్వస్వం హుదూద్ తుఫాన్లో కోల్పోయినటువంటి మత్స్యకారులకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణం చేపట్టిన తర్వాత లబ్ధిదారుల ఎంపికలో కేవలం 6 కుటుంబాలపై అక్కసు సాధించి ఇప్పటి వరకు ఇల్లును వారికి దఖలు చేయడంలో తత్సారాన్ని మాత్రం పరిగణనలు తీసుకున్నటువంటి మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ ఈరోజు ఆ 6 కుటుంబాలకి బాసటగా నిలిచారు. ఆయన సమక్షంలో ఈరోజు వారు మాత్రం నూతన గృహప్రవేశం చేశారు. అందరితో పాటు 280 మంది జాబితాలో ఉన్నటువంటి ఈ 6 పేర్లను తొలగించేందుకు కూటమి నాయకులు చేసిన ప్రయత్నాన్ని ఈరోజు తిప్పికొట్టేందుకు ఎంతగా దోహదపడింది. వారి సమక్షంలో గృహప్రవేశం చేసిన వారు మాత్రం నిర్భయంగా ఈ ఇళ్లలో ఉండేందుకు మాత్రం అవకాశం ఉంటుంది. లేదు కాదు కూడదంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారితో పోరాడైనా తమ ఇళ్లలో తమ ఆవాసం ఉంటామని చెప్పి గృహప్రవేశం చేసినటువంటి కుటుంబాలు చెప్తున్నారు. మరి ఈ విషయంలో కూటమి నాయకులు కక్షాదింపు ధోరణి కొనసాగిస్తారా, లేదంటే 6 కుటుంబాలు గృహప్రవేశం చేశారన్నటువంటి సంతృప్తితో ఈ సమస్యను ఇక్కడితో వదిలేస్తారా లేదన్న విషయం చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.